పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మా అమ్మ పేరు మరడి మహాలక్ష్మి. మా అమ్మ ఇలా బయటకు వచ్చింది, బయటకి క్యాకులేసాడు అని నేను వచ్చాను. వచ్చేటప్పటికి మొత్తం పీక్ చుట్టూ గొడ్డు కట్టేసి ఉంటే ఇంతలోకి నానమ్మ గట్ట అందరూ అరుపుకుంటే నేను వెళ్ళాను. తెలిసి వెళ్ళేటప్పటికి హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఇక్కడ చూడగానే ఇక్కడ పీక్ ఇక్కడ వేరే వాళ్ళు ఇద్దరు ఉన్నారండి. ఇంకో అన్నయ్య ఉన్నాడండి. ఆ అన్నయ్య ఎవరికోసారి ఏంటన్నది చూసాడా పాతలేనండి. ఎప్పుడు తిరిగి వాళ్ళే షాప్. అతని పేరేంటి? కుర్రోడు సన్నీ అండి. సన్నీ. బంగారం కానీ ఎవరికి ఇచ్చారమ్మా? వాళ్ళ అమ్మగారికి ఇచ్చింది. సన్నీ అన్న అబ్బాయి వాళ్ళ అమ్మగారికి ఇచ్చింది. పెళ్లికి వెళ్తారంటే ఇచ్చారా? ఇచ్చారా? ఇవ్వలేదా? ఇవ్వలేదండి. మరి ఆ సన్నీ అన్న షాప్ దగ్గర సరుకులుగానే వచ్చాడంటండి. తెల్లపిండి అమ్మని లోపలికి వెళ్ళిందంటండి. మా అమ్మ వెళ్ళి లోపలికి వెళ్ళి తీసేసుకుని వెనక్కి వెళ్తున్నాడంటండి. ఇంతలో కోసి వెళ్ళిపోయాడు. ఇద్దరు ఒక అతను వచ్చాడంటండి బండి మీద. కోసి వెళ్ళిపోయాడు. పోలీసులకి గట్ట చెప్తున్నాడండి. అక్కడ ఉన్నారు ఆ అబ్బాయి సన్నీ అన్న. వాళ్ళ అమ్మగారు అయితే బంగారం. మీ అమ్మగారు వెళ్ళారు వాళ్ళ ఇంటికి? ఎప్పుడైనా బంగారం ఇమ్మని కానీ? లేదండి. ఫోన్ చేశారండి. ఇచ్చేస్తాను వదిన, పెళ్లిలోనే ఉన్నాను ఇంకానే అన్నాను. అప్పుడు హాస్పిటల్ కి అయితే మా పిన్ని ఇంకో అత్తయ్య దేవత్తయ్య అటు మీద తీసుకెళ్ళారు. మా బాబాయ్ ఇద్దరు వెళ్ళారు. మొత్తం బ్లడ్ అండి. మొత్తం చుట్టూ బ్లడ్. అనగా 17/4/2026 ఉదయం 6:30 ఐపోలవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డి చెరువు గ్రామం, అక్కడ ఉంటున్నటువంటి ఈ పేరాబత్తుల మహాలక్ష్మి, ఈవిడ 45 సంవత్సరాలు. ఈవిడ కిరాణా షాప్ నడుపుకుంటూ ఉంటారు. ఈరోజు ఉదయం 6:30 గంటల ప్రాంతంలో యథావిధిగా ఆవిడ కిరాణా షాప్ ఓపెన్ చేసి శుభ్రం చేసుకుంటూ ఉంటుంటే, అదే టైంలో అక్కడ వాళ్ళ ఇంటికి దగ్గరలో పరిచయస్తుడైనటువంటి ఈ జొన్నాడ సన్నీ అనే కుర్రోడు అక్కడికి వచ్చి, ఆంటీ ఇలాగ టైడ్ ప్యాకెట్ కావాలి, అలాగే తెలగపిండి కావాలి అని చెప్పి సామాన్లు కొనుక్కోవడానికి వచ్చినట్టుగా వచ్చి ఆవిడ లోపలికి వెళ్తుండగా ఆవిడ నోరు నొక్కి వెనక నుంచి మెడ మీద మరి చాకుతో అటాక్ చేయడం జరిగింది. దాని మీద ఆవిడకి తీవ్రంగా రక్తస్రావం జరిగి కింద పడిపోతే ఆవిడ దవడ మీద కూడా మళ్ళీ చాకుతో ఆయన దాడి చేశాడు. అంతటా ఆవిడ గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు రాగా ఈ వ్యక్తి ఎవరైతే జొన్నాడ సన్నీ అన్న అతను ఉన్నాడో అతను అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత ఈ మహాలక్ష్మి గారిని మెరుగైన చికిత్స కోసం కాకినాడ హాస్పిటల్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఆవిడ స్టేట్మెంట్ మీద రావడంతో మేము దాని మీద హత్యాయత్నం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి రాహుల్ మీనా గారు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అమలాపురం డిఎస్పీ గారు టిఎస్ఆర్కే ప్రసాద్ గారి పర్యవేక్షణలో ఐపోలవరం ఎస్ఐ రవీంద్రబాబు గారు వారి సిబ్బంది సహాయంతో స్పెషల్ టీం ఫామ్ చేసి ముద్దాయి అయినటువంటి జొన్నాడ శ్రీనివాస తేజ అలియాస్ సన్నీ అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. మరి అతన్ని విచారణలో భాగంగా ప్రశ్నించగా కొన్ని విషయాలు బయటికి రావడం జరిగింది. మరి అతని విచారణలో ఇతను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. అలాగే జోదానికి బాగా అలవాటు పడి ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలో 4 రోజుల క్రితం ఎవరైతే ఈ కంప్లైనెంట్ మహాలక్ష్మి గారు ఉన్నారో ఆవిడ దగ్గరికి వెళ్ళి, అంటే వీళ్ళ పరిచయం మీద మా అమ్మగారు ఇలాగా ఈ నల్లపూసల గొలుసు ఒకసారి ఇమ్మన్నారు, మళ్ళీ ఒక 2 రోజులు ఇచ్చేస్తారని చెప్పి ఆ గొలుసు తీసుకుని వెళ్ళి ఒక బంగారం షాపుల్లో తాకట్టు పెట్టి అక్కడి నుంచి వచ్చిన డబ్బులు మళ్ళీ బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయం ఈ కుర్రోడు తల్లికి తెలిసి, తల్లి ప్రశ్నించడంతో ఈ నల్లపూసల గొలుసు ఎక్కడ పెట్టో తీసుకుందా, మళ్ళీ తిరిగి ఇచ్చి ఆవిడ అడుగుతుందని చెప్పేటప్పటికి
ఈవిడ్ని ఎలా అయినా అంతమొందించాలని చెప్పి పక్కా ప్రణాళికలతో ఈరోజు ఉదయం ఇంట్లో ఉన్నటువంటి చిన్న చాకు తీసుకుని ఉదయం షాప్ ఓపెన్ చేసే టైంకి ఎవరో ఉండరనే అవకాశం తీసుకుని హత్య చేయాలనే దురుద్దేశంతో కిరాణా షాప్లో లోపలికి వెళ్ళి ఆవిడ మీద హత్యాయత్నం చేయడం జరిగింది చాకుతోని. ముద్దాయిని అదుపులో తీసుకుని విచారిస్తున్నాం. అరెస్ట్ చేసిన అనంతరం కోర్టులో రిమాండ్ నిమిత్తం జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ వారి తరఫు నుంచి విజ్ఞప్తి, ప్రజలు ఎవరో కూడా ముఖ్యంగా యువత ఈ జూదాలకి ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడద్దు. మేము పోలీస్ వారి తరఫు నుంచి ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే పత్రికాముఖంగా కూడా చెప్పడం జరిగింది, ఎవరు కూడా బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు, జీవితాలు నాశనం చేసుకోవద్దని. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తరఫు నుంచి ఇదే మా మనవి. ప్రజలు ఎవరు కూడా ఆన్లైన్ బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు, అలాగే జూదాలకి బానిస అవ్వద్దు, మీ జీవితాలని నాశనం చేసుకోవద్దు. థ్యాంక్ యూ.